ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి బాటలో దూసుకెళ్తూ ఉంది. అందులో భాగంగానే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు అమరావతికి క్యూ కడుతూ ఉన్నాయి. దానికి ఉదాహరణగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో క్వాంటమ్ వ్యాలీ ఒప్పందం చేసుకుంది. అంటే క్వాంటమ్ వ్యాలీ అంటే ఇక్కడ L&T కంపెనీ, IBM, అలాగే TCS ఈ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఏ కంపెనీలు క్యూ కట్టేటువంటి అవకాశం ఉంది, ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉంది, దాని ద్వారా ఎన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడు. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. అందులో భాగంగానే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో, అందులోనూ అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కూడా రాబోతూ ఉంది. కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రానున్నటువంటి రోజుల్లో అమరావతి పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది, ఏ కంపెనీలు పెద్ద ఎత్తున అమరావతికి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎంతమందికి, ఎన్ని వేల మందికి అమరావతిలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉపాధి దక్కబోతోంది ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక ఇదే ఉంది, ఎప్పుడు కూడా బాబు వస్తే జాబ్ వస్తుంది అనేది ఓ యువతలో వచ్చి ఒక అది నానుడే ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్ దిశగా రాష్ట్రాన్ని ఎలా పరుగులు పెట్టించాలని తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన ఉన్నప్పుడు అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది కూడా యువతకందరికీ కూడా తెలిసిన విషయమే, అదేలాగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా. సో అది నమ్మే కదా ప్రజలు ఓటు వేసి బాబు గారు ఉంటే జాబ్ ఉంటుంది అనే ఆలోచనతోనే వాళ్ళు కూడా నమ్మే వేయటం. అదే నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని నారా చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు ఏ రకంగా ఆకర్షించాలి, ఎలా తెప్పించాలి అని చెప్పి ఆయన అన్ని అహర్నిశలు ప్రయత్నించటం మనం చూసాం. ఆయన అడగని చోటు లేదు, తిరగని చోటు లేదు. ఎవరితోనైనా మీటింగులు కూర్చొని, అంటే ఎక్కువ ప్రజాపాలన మీద ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా వాటి పక్కనే దృష్టి కూడా ఉంటది. నిరంతర శ్రామికుడు, ఆయన నిద్రపోడు, ఇంకొకరు నిద్రపోనేడు అధికారుల్ని అనేది నానుడు ఉంది. అదేలాగా ఈ రోజున TCL వచ్చిన, L&T వచ్చిన, IBM వచ్చిన, ఇలాంటివన్నీ కూడా బాబు గారి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి రప్పించాలని వీటన్నిటిని కూడా ఈ కంపెనీలన్నింటి కూడా ఆయన ప్రయత్నం సక్సెస్ అయింది. అంటే ఆయన విజన్ తెలిసి కూడా కంపెనీలు స్వచ్ఛందంగా ముందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదే ఏంటంటే బాబు గారు ఉంటే వాళ్ళకు ఒక ధైర్యం, ఆ కంపెనీలు కూడా ఇంకా రాష్ట్రం ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఎందుకంటే మనం చూసాం ఇప్పటి వరకు కూడా క్యాపిటల్ సిటీలే సరైన భవనాలు అవి లేకుండా ఉన్నా కూడా ఎవరైనా కూడా వెనకం చేస్తారు. వాళ్ళని అంటాం కాదు కానివ్వండి, ఇన్నేళ్ళు రాలేదని అంటానికి ఎవరికైనా రాష్ట్రం అభివృద్ధి దశలో ఉంటే ఆటోమేటిక్గా ఏ కంపెనీలకైనా ఒక అవకాశం అనేది ఉంటుంది. అక్కడ ఏమీ లేకపోయినా ఇప్పుడు వస్తున్నారు అని అంటే అది బాబు గారి మీద నమ్మకమే. సో ఆయన ఉంటే మన కంపెనీలకి బాగుంటుంది అనే ఒక ఆలోచన వల్ల. సరే, ఇప్పుడు వెళ్ళిపోయిన కంపెనీలు కూడా లులు మాల్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ అమర్ రాజా లాంటివి ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ రిటర్న్ రావటం కూడా జరుగుతుంది. సరే, ఇంకా వేరేది మనం తీసుకుంటే రేపు యాపిల్ వస్తుందని అంటున్నారు. ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి వాళ్ళు కూడా సుముఖంగా ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. సో వాళ్ళకి అక్కడ ల్యాండ్స్ కానివ్వండి, అన్ని రకాలుగా రాష్ట్రం కూడా సపోర్ట్ చేయటం కానివ్వండి, ఇవన్నీ చేస్తుంది. సో ఇప్పుడు ఏదైనా కొత్త కంపెనీలకు వచ్చేదానికి మోదీ గారు కూడా సపోర్ట్ చేస్తారు. సో ఈ ఆంధ్రప్రదేశ్ని ఏమో ఫ్యూచర్లో ఎక్కడైనా నెక్స్ట్ క్యాపిటల్ సిటీ అవ్వచ్చేమో, మేబీ ఆంధ్రప్రదేశ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు గతంలో అనేవాళ్ళు హైదరాబాద్ అవుతుంది అనేవాళ్ళు. హైదరాబాద్ ఫుల్ క్రౌడ్ అయిపోయి, అది కూడా కాకుండా ట్రాఫిక్ ఇది అయిపోయి ఇవన్నీ ఉంది. అది కాకుండా కొత్తగా ఒక నగరం అంటూ స్టార్ట్ అవుతుంది. ఏమో రేపొద్దున అది అవ్వచ్చేమో. సో ఆ దిశగా మోదీ గారు కూడా ఆలోచిస్తున్నారేమో. బాబు గారికి కూడా అలాంటి ఇప్పుడు 2 హైకోర్ట్స్ అనేది పెడుతున్నారు. ఏంటంటే కర్నూలు కూడా హైకోర్టు జోన్ తీసుకుంటున్నారు, 2వ జోన్ కింద హైకోర్టు పెడుతున్నారు కర్నూలులో. సో అలాంటివి పెట్టినప్పుడు రాష్ట్రానికి ఇవన్నీ పక్కా ప్రణాళికతో వెళ్తున్నారంటే రేపు ఫ్యూచర్ ప్లాన్ అలా ఉందేమో. అంటే కర్నూలులో ఒక హైకోర్టు బెంచ్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అదే సెకండ్ బెంచ్ అయితే అక్కడ పెడుతున్నారు, హైకోర్టు బెంచ్. సో ఏంటంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ ఇవన్నీ కూడా ఒక రాష్ట్రాన్ని రేపు పొద్దున ఇది సెకండ్ క్యాపిటల్ గా చేసితే ఆంధ్రప్రదేశ్ని, సో అంటే భారతదేశపు 2వ రాజధానిగా అమరావతి అయ్యేటువంటి అవకాశం అయితే ఉందంటారు.
అనిపిస్తుంది. ఓకే. ఫ్యూచర్లో ఆ స్థాయికి తీసుకెళ్తారు అనిపిస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు సో ఆయన పునాదులే ఆ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన చేసే పునాదులే కానివ్వండి, దానికి సపోర్ట్ చేసే మోదీ గారే కానివ్వండి, ఆయన ఆలోచన కానివ్వండి, ఈ రోజు పెట్టిన మీటింగ్లో కానివ్వండి, ఈరోజు ఆయన మోదీ గారు వచ్చినప్పుడు మాట్లాడిన మాటలే కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే కూడా ఆంధ్రప్రదేశ్ మీద చాలా హోప్స్ ఉన్నాయి అందరికీ కూడా. సో అవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆడకొచ్చే కంపెనీలే కానివ్వండి, అవన్నీ భరోసా అనేది వాళ్ళకు కూడా ఒక నమ్మకం. ఏదైతే యువతకి ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళటం ఇవన్నీ జరిగాయి, ఇక మీదట మన రాష్ట్రంలో మనం పని చేసుకోవచ్చు అనే భరోసా వాళ్ళకి రావటమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే కంపెనీలకు అన్నిటికీ కూడా సపోర్టింగ్గా ఏదైతే బాబు గారు చెప్పినట్టు విజన్ 47 2047 అయితే ఉందో అది ఆయన ముందు ప్లాన్ ఎలా ఉంది. ఇప్పుడు 2020 అన్నప్పుడు అందరూ నవ్వారు కదా, 47 అన్నప్పుడు ఇంకా చేసేవాళ్ళు ఉన్నారు. అంతవరకు ఉంటారా ఆయన? అలా అంటే జగన్మోహన్ రెడ్డి మాటలు అలాంటివి మనం విన్నాం. ఆయన నేనుంటేనే జరుగుతుందని చెప్పలేదు. ఆ రకమైన పిల్లర్స్ ఇప్పుడు వేస్తున్నారు ఆయన. అది కొంచెం ఆలోచించి లాజిక్గా ఆలోచించి విజనరీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అలాంటి వాళ్ళకి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఉండవు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కొన్ని ఎంఓయూలు కూడా కుదుర్చుకుంది. అందులో భాగంగానే ఎల్ఎన్టీ, టీసీఎస్, ఐబిఎం ఈ 3 కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ 3 అంటే ఈ క్వాంటమ్ వ్యాలీ వల్ల అసలు రానున్నటువంటి రోజుల్లో ఎన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? జాబ్స్ చేసే వాళ్ళే డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, చాలా మందికి కొన్ని వేల మందికి ఉపాధి అయితే కల్పించగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఏదైనా ఆ కంపెనీలో ఒక ఉద్యోగస్తులుగా వెళ్ళారనుకోండి, ఇంకా సరౌండింగ్ అంతా వాళ్ళకి ఏదైనా సర్వీస్ ఒక కిరాణా కొట్లు కావచ్చు, షాప్స్ కావచ్చు, ఇంకా లేబర్స్ కావచ్చు, ఎంతోమంది పనిచేస్తారు. ఉపాధి అనేది ఎక్కువ మందికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కనీసం ఒక కంపెనీలో ఒక 4,000, 5,000, 10,000 ఇట్లా వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా వాళ్ళు శాలరీస్ తీసుకుంటారు ఆ కంపెనీ. వీళ్ళు ఇండైరెక్ట్గా ఇంకెంతమందిని వీళ్ళు అవకాశాలు కల్పిస్తారు. సో ఇవన్నీ మూలన ఇంకా రాష్ట్రంలో ట్యాక్సులు కట్టడం కానివ్వండి, ఆ డబ్బులు తీసి వీళ్ళు ఇంకో దానికి ఖర్చు పెట్టినప్పుడు రాష్ట్ర రెవెన్యూ పెరగటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అన్నిటికీ సంబంధించిందే కదా. ఒక ఇండస్ట్రీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదైనా వచ్చినప్పుడు ఆ ట్యాక్సుల పరంగా కూడా రాష్ట్ర అభివృద్ధికి అది తోడ్పడుతుంది. సో ఈ రోజున ఏమీ తెలియని వైసీపీ వాళ్ళు వాళ్ళకి ల్యాండ్ ఎందుకు ఇచ్చారు, మాటలు అలా మాట్లాడుతున్నారు. ల్యాండ్ ఎందుకు ఇచ్చారు, అవి ఎందుకు ఇచ్చారని అంటారు. ల్యాండ్ ఇవ్వకుండా ఎవరైనా వస్తారా కంపెనీలు? ఏ కంపెనీ అయినా ఏమీ లేని రాష్ట్రాలకి, అంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా లేని రాష్ట్రానికి ఎవరైనా ల్యాండ్ కూడా ఇవ్వకుండా ఉంటే ఎలా వస్తారు? వాళ్ళకి ఏదో ఒకటి మనం ఆశ చూపెట్టి మీకు ఇలాంటి ప్రొవైడ్ చేస్తాం, మేము ఇవి ఇస్తామనంటే వాళ్ళు వచ్చి పెడితే మన వాళ్ళకి 10 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆలోచన లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే వాళ్ళకి ఎందుకు ఇస్తారు, ల్యాండ్ లేవన్నా వాళ్ళకి డబ్బులు ఇవి తక్కువ ఉన్నాయా అని అంటే, మనం వసతులు కల్పించాలి. మన రాష్ట్రం ఉన్న ఈ పరిస్థితిలో మనం వసతులు కల్పించాలి. దాని తాలూకాగా మనకు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి మన వాళ్ళకి. సో ఆ రకంగా బాబు గారు ముందు చూపు మూలానే ఈ రోజు ఈ కంపెనీలన్నీ రావటం, దాని మూలాన కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.